75% ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ తెస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు చేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రైవేట్లో రిజర్వేషన్ మాట ఎరుగు దేవుడు ఎరుగు కానీ ఉన్న జీవో 29 రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు నియామకాల్లో దగా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా విద్యార్థి భరోసా కార్డు అన్నారు. విద్యార్థి భరోసా కార్డు ఎక్కడ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. నిరుద్యోగ యువతకు నెలకు 4000 నిరుద్యోగ భృతి ఇప్పిస్తా అని ప్రియాంక గాంధీ గారే హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతికి అతిగతి లేదు. 2 ఏళ్ళైనా భృతి లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు, 75% ప్రైవేట్లో రిజర్వేషన్ లేదు, విద్యా భరోసా కార్డు లేదు, జాబ్ క్యాలెండర్ దగా క్యాలెండర్ అయిపోయింది. 5 హామీల్లో ప్రియాంక గాంధీ గారు మీరిచ్చిన ఒక్క హామీ అమలైందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు రివ్యూ? ఇదే రాహుల్ గాంధీ గారు కూడా ఆయన కూడా వచ్చి అశోక్ నగర్లో సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని నిరుద్యోగ యువతకు మాట ఇచ్చారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ ప్రజలకు లేఖ రాశారు. మేమిచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటాను అన్నారు. మరి ఈరోజు సోనియా గాంధీ గారు అడగట్లేదు. అశోక్ నగర్ లైబ్రరీ మెట్ల మీద కూర్చున్న రాహుల్ గాంధీ గారు రివ్యూ చేయరు. సరూర్ నగర్ స్టేడియంలో యూత్ పాలసీని విడుదల చేసిన ప్రియాంక గాంధీ గారు ఈరోజు ప్రశ్నించడం లేదు. మొత్తంగా గాంధీ కుటుంబం, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నిరుద్యోగ యువతీ యువకులను ఈరోజు దారుణంగా మోసం చేశారు. ఇలా తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. మీరిచ్చిన హామీలు ఏమైనాయి? తక్షణమే వాటిని అమలు చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని గోబల్స్. రేవంత్ రెడ్డి మాట్లాడితే గోబల్సే మాట్లాడతాడు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు. ఎక్కడిచ్చిన ఆయన 60,000? ఇలా పిల్లలు అడుగుతున్నారు. 60,000 ఉద్యోగాలకు సంబంధించి నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయి. ఎందుకు వైట్ పేపర్ రిలీజ్ చేస్తలేవు? 60,000 ఉద్యోగాల వైట్ పేపరు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు పరీక్ష పెట్టిండ్రు, ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చినాయి, ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అది రిలీజ్ చేయను వైట్ పేపర్. అంతా మోసం. ఇవాళ ఎవరైతే ఇప్పుడు పిల్లలు చెప్పారు, ఆ రోజు మేమందరం కూడా చదువుకుని ఒక అబ్బాయి వికారాబాద్కి వెళ్ళి వచ్చిండు, శరత్ అనుకుంటా. అబ్బాయి చెప్తుండే, అన్న మేము లైబ్రరీలో చదువుకుంటుంటే ఆ రోజు కోదండరామ్ గారు, బల్మూరు వెంకట్ గారు, ఆకునూరు మురళి గారు, రియాజ్ గారు మా దగ్గరికి వచ్చి, ఏ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిస్తే ఏం చేయది, మీరందరూ మా కోసం బస్సు యాత్ర చేయండి, మా కోసం ఓట్లేపియండి, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మినమన్నా. కాంగ్రెస్ కోట్లేయమని మా నాయనమ్మయి, అమ్మమ్మయి, తాతలై, అమ్మా నాయన కాళ్ళు మొక్కి కాంగ్రెస్ కోట్లేపించినాం. నమ్మితే ఇలా మోసం చేసిండ్రు. మాకు ఉద్యోగాలు రాలేదు కానీ కోదండరాంకు ఉద్యోగం వచ్చింది, ఆకునూరు మురళికి ఉద్యోగం వచ్చింది, రియాజ్కు ఉద్యోగం వచ్చింది, లాస్ట్కు ప్రియాంక గాంధీకి కూడా ఉద్యోగం వచ్చింది. కానీ నిరుద్యోగ యువకులకు మాత్రం ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రాలేదు. ఇలా వాళ్ళు ముఖం చాటేస్తున్నారు. అదే కోదండరామ్ గారి దగ్గరకో, మురళి గారి దగ్గరకో, రియాజ్ గారి దగ్గరికి పోతే అన్న మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పి యువత, నిరుద్యోగ యువత ఈరోజు ఆవేదనతో మాకు చెప్పుకుంటా ఉన్నారు. పిల్లలు అడగడానికి పోతే బిడ్డని సంగతి చూస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు పిల్లల మీద. ప్రశ్నిస్తే పిల్లల మీద దాడులకు పాల్పడతా ఉన్నారు. నిరుద్యోగ యువతి యువకులారా ధైర్యంగా ఉండండి, భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ రక్తంలోనే ప్రశ్నించే తత్వం ఉంది. పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు సాధించారు. మీరు పోరాడండి, మీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మీకు న్యాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా మీ వెన్నంటి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మీ న్యాయబద్ధమైన పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. రేపు శాసనసభలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీకోసం గొంతెత్తుతుంది, ప్రశ్నిస్తుంది. మీ 2 లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా ఈ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని వదిలిపెట్టముగాక వదిలిపెట్టమని చెప్పి మీ అందరికీ ధైర్యాన్ని ఇస్తా ఉన్నాం. మీరెక్కడ కూడా అధైర్యపడకండి, ధైర్యంగా ముందుకు సాగండి అని చెప్పి కూడా నేను మీ అందరినీ కూడా కోరుతూ, ఇవాళ ముఖ్యంగా ఒక అబ్బాయి మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, శ్రీధర్ అని, శ్రీధరే కదా, మానుకోట నుంచి వచ్చినటువంటి శ్రీధర్ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నానన్నా, మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాక మెస్ బిల్లులు విడుదల కాకుండా
మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఒక అబ్బాయి చెప్పాడు. ఆనాడు ప్రియాంక గాంధీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం చెప్పారు? 3,000 కోట్ల పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తాం, ఏ ఏడాదికి ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు. మరి రేవంత్ రెడ్డి వచ్చి 20 నెలలు అయింది, ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చావా? ఇలా కాలేజీలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక లక్షలాది మంది పిల్లలకు సర్టిఫికెట్లు రాక ఉన్నత విద్యా అవకాశాలు కోల్పోతూ ఉన్నారు. ఇలా ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇలా రాష్ట్రంలో మూతపడే పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి. నువ్వేదో మంచిగా చేస్తావంటే పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నావు. కాలేజీలు మూతపడతా ఉన్నాయి, పిల్లలకు సర్టిఫికెట్లు రాక ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడలేదు? బడా బడా కాంట్రాక్టర్లకు 12,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నాయి. మరి పిల్లలు కమిషన్లు ఇవ్వడం లేదని ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదా? ఎందుకు పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఆగింది? బీఆర్ఎస్ హయాంలో 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కింద బీఆర్ఎస్ ఇచ్చింది. కేసీఆర్ గారు కరోనా వచ్చినా, ఆర్థిక మాంద్యం వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా 20,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్కు కేసీఆర్ గారు ఇచ్చారు. మరి మీరు వచ్చి 2 ఏళ్ళు అయింది కదా, ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు? మీరే గొప్పలు చెప్తారు కదా, ఈ పథకం కాంగ్రెస్ తెచ్చింది, రాజశేఖర రెడ్డి తెచ్చిండి అంటారు కదా. మరి మీ కాంగ్రెస్ తెచ్చిన పథకాన్ని ఎందుకు పక్కకు పెడుతున్నారు? ఎవరు ఫీజు రియంబర్స్మెంట్ పొందేవాళ్ళు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు కదా. ఆ ఎస్సీ, ఎస్టీలు అంటే నీకు ఎందుకు అంత చిన్న చూపు? మైనార్టీలు అంటే నీకు ఎందుకు అంత చిన్న చూపు? ఎందుకు బీసీలను అనగదొక్కుతా ఉన్నావు? ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు? రేపటి భవిష్యత్తు కదా, రేపటి తరం ఈ యువతరం, రేపటి తరం ఈ విద్యార్థులు. ఆ విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు ఆడుకుంటున్నావు? ఆ విద్యార్థుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నావు? ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం లేదు అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా తక్షణమే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, 2 లక్షల ఉద్యోగాలు తక్షణమే నియామకం చేపట్టాలని, మీ జాబ్ క్యాలెండర్లో చెప్పిన ప్రకారంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగ యువతకు 4,000 భృతి ఇవ్వాలని, అమ్మాయిలకు స్కూటీలు వెంటనే అందించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. పట్టుకోం.